హలో గైస్, ఐమ్ బ్యాక్. సో కమెంట్స్లో మనకి విజువల్ స్క్రిప్టింగ్ గురించి అడిగారు కదా. సో మనము విజువల్ స్క్రిప్టింగ్ గురించి ఒక బేసిక్ వీడియో కూడా చేద్దాం ఇప్పుడు. ఓకే, బేసిక్స్ టచ్ చేస్తాను. అలా ఒక 2-3 వీడియోస్ అవుతాయి అంతే. ఒక 2-3 వీడియోస్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఒక సీన్ అయితే క్రియేట్ చేసుకుందాము, గేమ్ సీన్. ఓకే, నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టా. ఓకే, సో యాజ్ యూజువల్ దీనికి సపరేట్ ఏం లేదు, జస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి అంతే. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత విండో ప్యాకేజ్ మేనేజర్లోకి వెళ్ళండి. ప్యాకేజ్ మేనేజర్లోకి వెళ్ళి యూ గో టు ద యూనిటీ రిజిస్ట్రీ. యూనిటీ రిజిస్ట్రీలో మనకి విజువల్ స్క్రిప్టింగ్ అని చెప్పేసి ఒక ప్యాక్ ఉంటుంది. ఓకే, విజువల్ స్క్రిప్టింగ్ అని ప్యాక్ ఉంటుంది. ఈ ప్యాక్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అది ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్ నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ విజువల్ స్క్రిప్టింగ్ నేనైతే మోస్ట్ ప్రాబ్లీ ఎప్పుడు రికమెండ్ చేయను. అది ఎట్లా అంటే ప్రోటోటైపింగ్ స్టార్టింగ్ స్టేజ్ ఒక ప్రాజెక్ట్ ప్రోటోటైపింగ్ వైర్ ఫ్రేమింగ్ చేసుకోవాలన్నప్పుడే మీరు విజువల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. మిగతా మేజర్గా గేమ్కి వెళ్ళాలంటే విజువల్ స్క్రిప్టింగ్ అంత ఫ్లెక్సిబుల్ కాదు. బట్ ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే విజువల్ స్క్రిప్టింగ్ ప్లస్ కోడింగ్ కలిపి చేస్తే అలా చేస్తే మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, బట్ మీరు అడిగారు కాబట్టి ఐ విల్ డూ. ఓకే, ఒక 2 వీడియోస్ చేస్తాను. ఇది ఒకటి, ఇంకోటి ఇది బేసిక్స్, ఇంకోటి ఏమో కొంచెం అంటే ఏం లేదు, అన్ని నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్క్రిప్ట్ని ఎలా కలపాలి అని చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ జస్ట్ క్రియేట్ అన్ ఎంప్టీ ఆబ్జెక్ట్ టెస్ట్ కోసం. ఓకే, చేసి యాడ్ కంపోనెంట్లోకి వెళ్ళి విజువల్ స్క్రిప్టింగ్ అని ఉంటుంది కింద. ఓకే, విజువల్ స్క్రిప్టింగ్ వెళ్ళి స్క్రిప్ట్ మిషన్ అని చూసావా, అది యాడ్ చేయాలి. ఓకే, స్క్రిప్ట్ మిషన్ యాడ్ చేసిన తర్వాత గ్రాఫ్ లేదు, కొత్త గ్రాఫ్ క్రియేట్ చేయమంటుంది. గ్రాఫ్ కాకుండా మనకి ఎంబెడెడ్ ఉంటుంది, ఎంబెడెడ్ క్రియేట్ చేసినా పర్లేదు. ఎంబెడెడ్ చేసి ఎడిట్ గ్రాఫ్ అన్నా సరిపోతుంది. ఓకే, సో ఎడిట్ గ్రాఫ్ అన్నాను అనుకో, మనకి ఒక వచ్చేసింది. రైట్, యూ కెన్ నేమ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. లెట్స్ సే కంట్రోలర్ అని పెడుతున్న ప్రస్తుతానికి. ఓకే, రైట్. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన నార్మల్గా సి షార్ప్లో ఎవ్రీ పక్కన పెట్టండి, సి షార్పే తీసుకోండి. సి షార్ప్ లాంగ్వేజ్లో ఎలాగైతే మనకి వేరియబుల్స్ డేటా టైప్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా వేరియబుల్స్ అన్నీ ఉంటాయి. సేమ్ యాజ్ కోడ్, ఒక కోడ్ లాగానే ఉంటుంది, కాకపోతే విజువల్గా అంతే. ఇప్పుడు ఆన్ స్టార్ట్ అని ఉంది, ఆన్ అప్డేట్ అని ఉంది. ఇవి మెథడ్స్ మనకి జనరల్గా యూనిటీ మెథడ్స్, మనకి యూనిటీ ఈవెంట్స్ ఇవి మనకి ఇచ్చేవే. మనకి దాంట్లో కూడా ఉంటుంది ఏంటి, సి షార్ప్ ప్రాజెక్ట్లో కూడా, సి షార్ప్ స్క్రిప్ట్లో కూడా మనకు ఉంటాయి. సో ఇది సేమ్, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ డిలీట్ దిస్ ఇఫ్ యూ వాంట్, యూ కెన్ డిలీట్ దిస్. ఓకే, యాడ్ కొట్టొచ్చు, యూ కెన్ యాడ్ ఇట్. ఆర్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్టార్ట్, ఆన్ స్టార్ట్ ఉంది కదా, ఆన్ స్టార్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఆన్ స్టార్ట్ అనేది ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ అనమాట. అంటే అవేక్ తర్వాత కాల్ అవుతుంది, ఆన్ ఎనేబుల్ అవేక్ తర్వాత కాల్ అవుతుంది. మనకి అప్డేట్ అంటే ఎవ్రీ టైం లూప్ అయ్యేది. ఓకే, సో ఆన్ స్టార్ట్ ఈవెంట్ ఉంది. మనం ఈవెంట్ ఒకటి దేనికైనా కనెక్ట్ చేస్తే అది కాల్ అవుతుంది. లైక్ ఏదైనా మెథడ్ ఉంది, ఒక మెథడ్ ఆన్ స్టార్ట్కి కనెక్ట్ చేసామనుకో, ఆన్ స్టార్ట్లో అది కాల్ అవుతుంది, స్టార్ట్ అవ్వగానే అది కాల్ అవుతుంది. ఇది లాజిక్ అంతే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ డీబగ్ లాగ్ అన్నా. ఓకే, డీబగ్ లాగ్ అనేది ఒక నోడ్. ఏం చేస్తుంది ఇది? మనం జనరల్గా సి షార్ప్లో డీబగ్ చేసుకుంటాము, డీబగ్ డాట్ లాగ్ ప్రింట్ తీసి ఒక మెసేజ్ రాస్తాం కదా, హలో వరల్డ్ అని. అట్లా ఇది కూడా అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దీన్ని చూడు, గ్రీన్ కలర్ ఇచ్చింది కదా, గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ ఇండికేషన్, ఇది గ్రీన్ అంటే ఇది దీనికి ఇవ్వమని అర్థం. ఇచ్చా మెసేజ్ అంటుంది. మెసేజ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి యాడ్ నోట్ అనొచ్చు. కానీ బెటర్ ఆప్షన్ ఏంటంటే వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ప్లస్ క్లిక్ చేయండి.
వ్యాలిడ్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ పెడదాం. నేమ్ ఏమి ఇద్దామంటే మెసేజ్. ఓకే, మెసేజ్ అని ఇద్దాం. మెసేజ్ ఎంటర్ కొడితే నాకు ఇలా వచ్చింది. ఏమంటుంది? టైప్ ఏదో నువ్వు చేసుకో, అంటే డేటా టైప్ ఏంటిది చూడు, చెయ్యి, అది నాకు చెప్పు అంటుంది. మరి డేటా టైప్ ఏంటిది? మనకి ఇది స్ట్రింగ్ కావాలి. ఓకే, వాల్యూ అడుగుతుంది. ఏమని రావాలంటే హలో వరల్డ్ అని రావాలి. ఓకే, ఇప్పుడు యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ హియర్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం కనెక్షన్, అసలు ఏం జరిగింది ఇక్కడ అంటే ఇదొక నోడ్. ఓకే, debug.log నోడ్, ఇదొక నోడ్. ఆన్ స్టార్ట్ నోడ్ ఇదేంటి? ఇదొక మెథడ్, యూనిటీ ఈవెంట్ ఇది. ఓకే, స్క్రిప్ట్ లో స్టార్టింగ్ అవేక్ అనేబుల్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆన్ స్టార్ట్, ఒక్కసారి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది నా బేసిక్స్ వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నౌ అండ్ గెట్ వేరియబుల్ అని ఉందా అంటే నేనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. వేరియబుల్ అంటే ఏంటిది? మనకై మనం క్రియేట్ చేసుకునే ఒక బ్లాక్. అది ఏ డేటా టైప్ అనేది స్పెసిఫై చేస్తే ఆ డేటా టైప్ ని స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి హలో వరల్డ్ అని పెట్టా, దాని కనెక్షన్ ఇచ్చా, మెసేజ్ కి కనెక్షన్ ఇచ్చా. ఇప్పుడు ఆన్ స్టార్ట్ దీనికి కనెక్ట్ చేసాం కాబట్టి నా లెట్స్ కంట్రోల్ ఎస్, ఆన్ స్టార్ట్ దానికి కనెక్ట్ చేసాం కాబట్టి సో బేసికలీ ఇప్పుడు ప్లే కొడితే హలో వరల్డ్ వచ్చింది కదా. ఇక్కడ కన్సోల్లో హలో వరల్డ్ అని మనకు వచ్చేసింది. అంటే ఏంటి? స్టార్ట్లో debug.log అన్నాను, హలో వరల్డ్ అని రమ్మని చెప్పాను, వచ్చింది ఆన్ స్టార్ట్లో. అదే ఇది ఆన్ స్టార్ట్లో కాకుండా వాట్ ఇఫ్ ఐ కీప్ దిస్ ఇన్ సమ్ అనదర్ మెథడ్ లైక్ అప్డేట్లో పెడదాం. ఓకే, అప్డేట్లో దీన్ని కనెక్ట్ చేద్దాం. స్టార్ట్లో వద్దు. డిలీట్. ఓకే, అప్డేట్లో పెడదాం. అఫ్కోర్స్ మీరు స్టార్ట్ కూడా ఉంచుకోవచ్చు, జస్ట్ కనెక్షన్ తీసేస్తే సరిపోతుంది, అంత కనెక్షన్ చేయకుండా. ఇప్పుడు అప్డేట్లో పెట్టా. అప్డేట్ స్టార్ట్లో కూడా పెట్టవచ్చు, అది చేద్దాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. అప్డేట్లో పెట్టా. ఇప్పుడు ఏం జరుగుతుంది? హలో వరల్డ్ హలో వరల్డ్ హలో వరల్డ్ హలో వరల్డ్ అనుకుంటూ వస్తూనే ఉంటుంది. అంతే, సింపుల్ స్క్రిప్టింగే, కాకపోతే విజువల్గా చూడు, వస్తూనే ఉంది. చూసావా ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడు. కొలాప్స్ తీసేస్తే అర్థమవుతుంది మీకు. వస్తూనే ఉంది 370, 80, 400, 500, 600 వస్తూనే ఉంది. అప్డేట్లో ఏంది? అప్డేట్ అంటే ఏంటి? లూప్లో రన్ అవుతూ ఉంటుంది. అవునా? అంతే. ఈ యారో మార్క్ మీద పెట్టి రైట్ క్లిక్ చేస్తే పోతుంది, బట్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు నేను అప్డేట్లోనూ పెట్టచ్చు, స్టార్ట్లోనూ పెట్టచ్చు. రెండిట్లో పెట్టానుకో ఇది 1 టైం కాల్ అవుతుంది, ఇది 1 టైం కాల్ అవుతుంది. ఇది 1 టైం కాల్ అయిన తర్వాత నెక్స్ట్ టైం కాల్ అవుతూనే ఉంటుంది అనమాట. చూడు, ఒకసారి కాల్ అయింది చేసావా? ఆన్ స్టార్ట్లో 1 టైం కాల్ అయింది, అప్డేట్లో కాల్ అవుతూనే ఉంది. అది సో దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ. ఇప్పుడు తీసేయాలంటే యారో మార్క్ మీద హోవర్ చేసి రైట్ క్లిక్ చేస్తే పోతుంది. యారో మార్క్ మీద హోవర్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేస్తే పోతుంది. సో ఇది బేసిక్స్ అనమాట. మనకి ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో ఈ నోట్స్ ఫుల్ స్లోగానే వెళ్దాం, 1 by 1, ఎందుకంటే కోడింగ్ టచ్ లేని వాళ్ళకి నోట్స్ ఇవి ఏంటి, ఆన్ స్టార్ట్ ఏంటి, ఆన్ అప్డేట్ ఏంటి అర్థం కాదు. సో కొంచెం మనం ప్రాక్టీస్ చేసే టైం కూడా ఇద్దాం. సో స్లోగా. సో ఇప్పుడు మనము డీబగ్ చేసాం, హలో వరల్డ్ రాసాం కదా. జనరల్గా ఎవరైనా హలో వరల్డ్తో స్టార్ట్ చేస్తాం, మనం కూడా అలాగే ఇక్కడ నోట్తో హలో వరల్డ్తో స్టార్ట్ చేస్తాం. సో స్ట్రింగ్స్ క్రియేట్ చేసాము. ఓకే, అలాగే మీరు కొత్త వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై విత్ అదర్ నోట్స్, కొత్త నోట్స్ని ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే కొంచెం ఇంకా డీప్గా వెళ్ళి డిఫరెంట్ వాటికి ట్రై చేద్దాము. లైక్ కొత్త నోట్స్ మూవ్మెంట్ అవ్వడము, ఇట్లాంటివి ఏమైనా చేద్దాం. ఓకే, అండ్ ఆల్సో స్క్రిప్ట్తో దీన్ని ఎలా కలపాలి ఇవి కూడా చేద్దాం స్లోగా. ఓకే, ఈ చిన్న వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను, రష్ వద్దు. ఓకే.
సో ప్రాక్టీస్ చేయండి, లైక్ క్రియేట్ ద నోట్స్, డిఫరెంట్ మెసేజెస్ ప్రింట్ చేయండి, ఒక వేరియబుల్ ఫ్లోట్ వేరియబుల్ తీసుకొని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి, డూ దోస్ థింగ్స్. ఓకే, యా. అండ్ బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అదేంటంటే వి లైక్ ఐ రిజిస్టర్డ్ ద కంపెనీ. సో మేము టీచింగ్ కూడా చేస్తున్నామని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆన్లైన్లో సర్టిఫికేషన్ కూడా మేము పర్మిషన్ తీసుకున్నాము. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ నౌ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నౌ. సో if you want to join, you can join, get the certificate. 3 months లోనే కోర్స్ అయిపోతుంది, వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లో మేము చెప్తున్నాం. సో యూల్ గెట్ మోర్ ఇన్సైట్స్ ఇన్ గేమింగ్, చాలా డిఫరెన్స్ తెలుస్తాయి నీకు. డిస్క్రిప్షన్ లో ఐఎమ్ గివింగ్ ద లింక్ ఫర్ మై వెబ్సైట్. వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి, యూల్ గెట్ మోర్ డేటా, బ్రౌచర్ అవి కూడా దొరుకుతాయి పాసిబ్లీ. వెబ్సైట్ ఈస్ స్టిల్ ఇన్ నాట్ కంప్లీట్లీ కంప్లీటెడ్, బట్ యూ కెన్ స్టిల్ గెట్ ద ఓవరాల్ థింగ్స్ వాట్ మనం ఏం చెప్తున్నాం ఏంటని చెప్పేసి మీకు వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ దేర్. సో ఎస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.